హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇవాళ అయితే మెంతెం కూర ఉల్లికారం అయితే చూపిస్తున్నా అండి. మెంతెం కూర ఉల్లికారంకి మెంతెం కూర అనేది మనం బాగా కడుక్కోవాలండి, లేదంటే మట్టి వస్తుంది బాగా. అందు గురించి ఒక 2-3 టైమ్స్ మంచి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అండి. లేదంటే మనం తినేటప్పుడు ఇట్లా మట్టి మట్టి ఉష్క ఉష్క వస్తుంది కాబట్టి మంచి నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఈ 3 కొంచెం మంచి క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి మసాలా అన్నమాట ఈ కర్రీకి. ఇవి లైట్‌గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకొని, ఒకటేమో లావుగా కట్ చేసుకోవాలి ఆనియన్, ఇంకొకటేమో సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఏంది రావట్లేదండి, అది మెయిన్ ప్రాబ్లము. అయితే నేను ఈ కట్ చేసుకున్న దాంట్లో లావుగా కట్ చేసుకున్న దాన్ని ఒకసారి క్రష్ చేసుకున్నాను అనమాట. దొడ్డు బొడ్డు అంటారు కదా అలా. మళ్ళీ ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై కాగానే ఇంకా ఆ ఉల్లిగడ్డ ముక్కలు సన్నవి తరుక్కున్నవి దీంట్లో వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. కొంచెం మంచిగానే ఫ్రై చేసుకున్న తర్వాత అంత లోపల మనము ఈ మెంతెం కూరనైతే సన్న తరుక్కొని ఇంకా అది ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఈ మెంతెం కూర వేసేసుకోవాలన్నమాట. ఈ మెంతెం కూర వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. అంటే ఆయిల్ బయటకు వస్తే మనకు ఫ్రై అయింది అనేది తెలుస్తుంది అనమాట. మెంతెం కూర అంతవరకు చూసారు కదండి, ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ఈ గ్రైండర్ చేసుకున్న మసాలానంతా వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని కొంచెం ఉప్పు, కొద్ది చక్కెర వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకొని చూసుకోండి. ఇంకొకటి చపాతీ చేసుకున్నాను నేను నా లంచ్ కోసం అని చెప్పేసి. ఇంక ఇవ్వాలి అండి నా లంచ్ అయితే ఇది మెంతెం కూర, కొంచెము మిల్ మేకర్ ఉంటే అది పెట్టుకున్నాను, కోడి తీసుకున్నాను, ఒక చపాతీ, క్యారెట్ అట్లా సలాడ్ అయితే నేను తీసుకున్నా అండి. ఇంకా యాజ్ యూజువల్గా నట్స్ నానబెట్టుకుంటాను కదండి, బాదము అవి తీసుకున్నా. ఇవాళ అయితే మా వాడు ఇది షేక్ చేసేయమన్నాడు. నేను గ్లాస్లో పోసే వరకు కూడా ఆగలేదన్నమాట. ఇంకా వాడు వచ్చిన తర్వాత నా లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకుందామంటే ఇది అయ్యింది. మళ్ళీ తర్వాత ఏంది అంటే నేను కొంచెం ప్యాలెల్ ఉంచుతాను మా బాబుకి చెప్పి వెళ్తే వాడు చూడలేడు, అది మాడిపోయింది. ఇంక ఇవన్నీ క్లీనింగ్ చేసే వరకు నాకు అస్సలు ఓపిక లేకుంటే ఇంకా నైట్ డిన్నర్కి నేనైతే రాగి జావ చేసుకున్నా అండి. అందు గురించి అని చెప్పేసి నేను ఒకటే వీడియోలో 2 పోస్ట్ చేశాను అనమాట. నేను మధ్యాహ్నం లంచ్ది, ఈవినింగ్ డిన్నర్కి ఏం తీసుకున్నాను, జస్ట్ రాగి జావ తీసుకున్నా అండి. అంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.